హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో ఒకే పిండితో వినాయకునికి ఎంతో ఇష్టమైన 3 రకాల నైవేద్యాలనైతే చేద్దామండి. సో, స్కిప్ చేయకుండా వీడియోనైతే చూసేయండి. ముందుగా అయితే బియ్యపు పిండి కోసం బియ్యంని శుభ్రంగా కడిగి 1 గ్లాస్ బియ్యం తీసుకున్నానండి. దీన్ని శుభ్రంగా కడిగి 20 నిమిషాల వరకు నానబెట్టుకోవాలి. తరువాత వాటర్ అంతా తీసి స్ట్రెయినర్‌లో వేసి బియ్యం కొద్దిగా తడి ఆరిన తర్వాత మిక్సీ జార్‌లో వేసి పొడి చేసుకోవాలి. తరువాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి 4 కప్పుల వరకు నీరు వేసి నీరుని కొద్దిగా మరిగించాలి. దీనిలో చిటికెడు ఉప్పు, టేస్ట్ కోసం హాఫ్ కప్పు వరకు పంచదారను వేసి నీరుని మరిగించాలి. నీరు హీట్ అయిన తర్వాత 4 కప్పుల వరకు నీరు వేసాం కదండీ! దీనిలో 3 కప్పుల వరకు వరిపిండినైతే వేయాలి. ఇక్కడ నేను తడిపిండిని వేశానండి. పొడిపిండితో కూడా చేసుకోవచ్చు. బియ్యపిండి వేసిన తర్వాత లో ఫ్లేమ్‌లో మూత పెట్టి బియ్యపిండిని మగ్గనివ్వాలి. 10 నిమిషాల తర్వాత బియ్యపిండి అయితే మగ్గిందండి. దీనిలో 1 స్పూన్ వరకు నెయ్యి వేసి దీన్ని చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోన పప్పు ఉండ్రాల కోసం పెసరపప్పునైతే తీసుకున్నానండి. పెసరపప్పును హాఫ్ కప్పు వరకు తీసుకున్నాను. దీన్ని వేయించి 4, 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్‌లో ఉడికించుకోవాలి. పప్పు బాయిల్ అయ్యేలోన ఈ పప్పు ఉండ్రాల కోసం ఉండ్రాళ్ళనైతే చేద్దామండి. మనం ముందుగా రెడీ చేసిన వరిపిండినైతే కొద్దిగా వాటర్ వేసి బాగా మెత్తగా కలుపుకోవాలి. వరిపిండిని కలిపిన తర్వాత ఒక ముద్దలా చేసి 3 కప్పుల వరకు పిండిని తీసుకున్నాం కదండీ! ఈ 3 కప్పులు పిండితో 3 భాగాలుగా చేసి 3 రకాల రెసిపీలనైతే చేద్దామండి. ముందుగా పప్పు ఉండ్రాల కోసం ఉండ్రాలనైతే ప్రిపేర్ చేద్దామండి. చెయ్యిని నీటిలో తడుపుకుంటూ చిన్న చిన్న బాల్స్‌లా చేసుకొని ఉండ్రాలనైతే చేసుకోవాలి. ఉండ్రాలన్నీ చేసేలోగా పెసరపప్పు అయితే ఉడికిందండి. దీన్ని గరిటెతో బాగా మెదిపి పప్పును వేరే పాత్రలోకేసి 1 కప్పు వరకు నీరు వేసి ఈ పప్పుని బాగా కలుపుకోవాలి. తరువాత స్టవ్ పైన పెట్టి అడుగంటకుండా మీడియం ఫ్లేమ్‌లో కలుపుతూ ఉండాలండి. తరువాత దీనిలో హాఫ్ కప్పు వరకు కొబ్బరి తురుమును వేశానండి. అలాగే దీనిలో హాఫ్ కప్పుకు పైగా బెల్లంనైతే వేసి బెల్లం కరిగేంత వరకు కలుపుకోవాలి. 1 కప్పు బియ్యపు పిండికి హాఫ్ కప్పు వరకు పెసరపప్పును తీసుకున్నానండి. హాఫ్ కప్పు కొబ్బరి తురుము, హాఫ్ కప్పు బెల్లంని తీసుకున్నాను. ఈ క్వాంటిటీ అయితే సరిపోతుంది. బెల్లం కరిగి పప్పు కొద్దిగా దగ్గర పడిన తరువాత దీనిలో మనం ముందుగా చేసుకున్న ఉండ్రాలనైతే వేసి ఉండ్రాలను మీడియం ఫ్లేమ్‌లో 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసి దీనిలో హాఫ్ కప్పు వరకు కాచి చల్లార్చిన పాలను వేయాలి. పాయసంలో డ్రై ఫ్రూట్స్ వేయటానికి స్టవ్ పైన పాత్ర పెట్టి స్పూన్ వరకు నెయ్యి వేసి దీనిలో డ్రై ఫ్రూట్స్ వేగిన తర్వాత పాయసంలో వేసి 1 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్‌ను వేసి సర్వ్ చేసుకోవాలండి. వినాయకునికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళ పాయసం అయితే రెడీ అయింది. తరువాత మోదకాల కోసం పూర్ణమైతే ప్రిపేర్ చేద్దామండి. దీనికోసం స్టవ్ పైన పాత్ర పెట్టి హాఫ్ కప్పు వరకు బెల్లం, 1 కప్పు వరకు కొబ్బరి తురుము తీసుకున్నాను. బెల్లం కరిగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత దీన్ని దించి చల్లారనివ్వాలండి. కొబ్బరి తురుము, బెల్లము చల్లారేలోన మనం పాకం ఉండ్రాళ్ళ కోసం ఉండ్రాలనైతే ప్రిపేర్ చేద్దామండి. పాకం ఉండ్రాళ్ళ కోసం 1 కప్పు వరిపిండికి హాఫ్ కప్పు వరకు బెల్లం తీసుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టి కొద్దిగా నీరు వేసి హాఫ్ కప్పు వరకు బెల్లంను తీసుకున్నానండి. ఈ బెల్లంను వేసి దీన్ని కరగనివ్వాలి. బెల్లం కరిగి తీగ పాకం వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్‌లో బెల్లంని కలుపుతూ ఉండాలండి. బెల్లం తీగ పాకం వచ్చిన తరువాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉండ్రాళ్ళనైతే ఈ పాకంలో వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసి 1 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్‌ను వేసి ఈ బెల్లం పాకం ఉండ్రాళ్ళకు బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. తరువాత దీనిలో డ్రై ఫ్రూట్స్‌ను కొద్దిగా వేగించి దీనిలో వేసి బాగా కలుపుకోవాలి. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే పాకం ఉండ్రాలైతే రెడీ అయ్యాయి.
తరువాత మన మూడో నైవేద్యం వచ్చేసి మోదకాలు చేద్దామండి. దీనికోసం స్టఫింగ్ కోసం ముందుగా కొబ్బరి తురుమునైతే రెడీ చేశాం కదండీ! అది చల్లారింది. మోదకాల కోసమైతే మోదక మొవుల్లో బియ్యపు పిండిని కూరి మధ్యలో స్టఫింగ్ కోసం కొబ్బరి తురుమును పెట్టి మోదకులను రెడీ చేసి పెట్టుకున్నానండి. తరువాత స్టవ్ పైన ఇడ్లీ పాత్ర పెట్టి కొద్దిగా వాటర్ వేసి ఈ ప్లేట్‌ను పెట్టి దీనిపైన మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మోదకులన్నీ వేసి మీడియం ఫ్లేమ్‌లో ఒక 5 నిమిషాల వరకు స్టీమ్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. అంతేనండి, మన మూడో నైవేద్యం కూడా రెడీ అయ్యింది. ఈ రెసిపీలన్నీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.